ఆత్మదేవుడు ఈ ఆగస్టు నెలలో అంతయి కూడా ఆయనకు మహిమకరంగా దేవుడు జరిగించుచున్నారు. బైబిల్ మిషన్లో మాత్రమే ఈ తైలాభిషేక పండగ కనబడుచున్నది. ఎందుకంటే ఈ బైబిల్ మిషన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుడైన అస్కలిత బ్రహ్మచారి దైవజనులు దేవదాసయ్య గారిని బయలుపరిచి ఉన్నారు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను గనుక చక్కటి వర్తమానాన్ని మనం జాగ్రత్తగా విందాము. పరిశుద్ధ గ్రంథముల నుంచి నిర్గమకాండము 40 అధ్యాయము 12వ వచనాన్ని మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే వాక్య సందేశములోకి మనల్ని ఆయన నడిపించనే ఉన్నారు. 40 అధ్యాయం 12వ వచనము, మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు తొడుక్కొని వచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి అహరోనును నాకు యాజకుడునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపజేసి అతనికి అభిషేకము చేసి అతని ప్రతిష్ఠింపవలెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. బోలో యేసు మహారాజుకే దేవునికి స్తుతులు కలుగును గాక. పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా మనము లేఖనాలు గమనించుకుందాము. ఎందుకంటే వాక్యము దేవుడై ఉన్నాడు. ఎవరైతే వాక్యము జాగ్రత్తగా వినగలుగుతారో, ఈ వాక్యం ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో ఆ వ్యక్తి అభిషేకానికి అర్హుడని మనకు కనబడుతున్నది. చాలామంది వాక్యము సరిగ్గా వినక నిర్లక్ష్యము కలిగి ఏదేదో ఆలోచనలు కలిగి ఉంటారు. దేవుని సన్నిధిలో వచ్చిన తర్వాత మనము ఎల్లప్పుడూ కూడా మీ యావత్తు చింత నా మీద మోపుడి అని బైబిల్ గ్రంథములో మనము చూడగలుగుతున్నాము. మానవునికి అనేక చింతలుంటాయి. చింత లేని వ్యక్తి ఎవరు లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి సన్నిధిలో వచ్చిన తర్వాత ఈరోజు ఆయన చేత అభిషేకం పొందుచున్న మనము ఈరోజు యావత్తు చింత దేవుని మీద మోపి చూడగలుగుతామో అప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుని శక్తి మన మీద రావడము జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తులైన వారి జీవితములు చూస్తే మేడగది మీద వారు ప్రభుని మొరపెట్టినప్పుడు కేవలము దేవుని మీద దృష్టి ఉంచి దేవుని మీద వారి ఆలోచన ఉంచి పరిశుద్ధ ఆత్మ శక్తిని వారు పొందుకున్నట్టు మనము చూడగలుగుతున్నాము. అదే రీతిగా మనం ఈ తైలాభిషేక పండుగలలో వచ్చిన విశ్వాసులైన మనము పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు ఆయన దాసుడైన మోషేతో మాట్లాడుతున్నట్టు, మరియు నీవు అహరోనును అతని కుమారులు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునొద్దకు తొడుక్కొని రావవలెను అని కనబడుతుంది. ఇక్కడ చూస్తే ప్రత్యక్షమైన గుడారం అనగా పరిశుద్ధమైన స్థలము. ఈ పరిశుద్ధమైన స్థలానికి తీసుకుని వచ్చి వారిని తొడుక్కొని వచ్చి నీళ్లతో స్నానము చేయించవలెననే మాట మనకు కనబడుతుంది. నీళ్లు బాప్తిసానికి సాదృశ్యము, అలాగే వాక్యాన్ని సాదృశ్యంగా కనబడుతుంది. కాబట్టి ఈరోజు మనమందరము ఎక్కడ వచ్చి ఉన్నామని చూడగలిగితే ప్రత్యక్షమైన గుడారానికి మనము వచ్చినట్లు కనబడుతున్నది. అనగా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ పరిశుద్ధమైన స్థలానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇక్కడికి నడిపించాడు. మనంత కొద్ది మనము ఈ స్థలానికి రాలేదు. ఈరోజు స్థలానికి వచ్చామంటే, ఇక్కడ కూర్చున్నామంటే, వాక్యం వినుచున్నామంటే అది కేవలము దేవుని కృప, దేవుని సంకల్పము మన మీద ఆయన ఉన్నది కాబట్టే ఈరోజు స్థలానికి వచ్చాము. జనకుని ఇష్టము జనము వచ్చును, ఆయనకి ఇష్టం లేని జనమును ఆయన ధరిని రానివ్వడని దైవజనులు పాడినట్టు ఈరోజు దేవునికి ఇష్టమైన వారం మనము. దేవునికి ఇష్టమైన వారమే కాబట్టే ఈరోజు స్థలానికి మనం వచ్చాము. ఆయనకి ఇష్టమైన వారమే కాబట్టి ఈరోజు దేవుడు మనకు ఆయన దాసుని ద్వారా మనలను ఆయన పరిశుద్ధమైన ఆ తైలముతో అభిషేకం చేస్తున్నాడు. ఈ గుడారానికి వచ్చాం మనము. ఈ వాక్యం ఎప్పుడైతే నువ్వు చక్కగా వినగలుగుతావో,
ఎప్పుడైతే ఈ వాక్యం వినగలుగుతావో అప్పుడు ఖచ్చితంగా ఈ అభిషేకము మన మీద ఉన్నట్టుగా కనబడుతుంది. ఆ యొక్క దిగువ వచనంలో చూస్తే, వారు నాకు యాజకులు ఉన్నట్టు నీవు వారిని అతని తండ్రిని అభిషేకము చేసినట్టు వారిని అభిషేకము చేయము అని కనబడుతుంది. ఏం చేయాలంట? ఈరోజు దేవుని బిడ్డలుగా మనం అవునట్టు, ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడడానికి, దేవుని సన్నిధిలో నిలబడి ఆయనను మొరపెట్టడానికి, ప్రార్థన చేయడానికి ఈరోజు ప్రతి ఒక్కరి మీద ఏముండాలంటే అభిషేకము చాలా అవసరము. ఈ తైలాభిషేకము చాలా అవసరము. ఈరోజు మేము నిలబడ్డామంటే, ఈరోజు మాకు అధికారులైన యాజకులైన వారు మాకు అభిషేకించారు. వారి అభిషేకించిన అభిషేకమే ఈరోజు మాకు ఈ స్థలానికి నిలబెట్టింది. అభిషేకం ఈరోజు వాక్యం చెప్పడానికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, ధైర్యం ఇచ్చాడు, బలపరిచాడు. కారణం అభిషేకం. ఈరోజు తైలాభిషేక పండుగలో మనం వచ్చిన విశ్వాసులారా, ఈరోజు దేవుని సన్నిధిలో ప్రత్యక్ష గుడారములో నీవు నేను నిలబడాలంటే అభిషేకము మనకు చాలా అవసరమై ఉన్నది, చాలా అవసరమై ఉన్నది. అభిషేకము లేకపోతే నిలబడము చాలా కష్టము. అనగా పరిశుద్ధత ఎంతో అవసరం మనకు. పరిశుద్ధత లేకపోతే దేవుని ఇష్టడుగా ఉండడం అసాధ్యము. అభిషేకము లేకపోతే ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడలేము. పరిశుద్ధాత్మ శక్తి యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితములు చూస్తే 40 దినములు అరణ్యములు కొనపడి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం పొంది దేవునితో సావాసం చేసి వచ్చిన తర్వాత అపవాదిగాలు శోధించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అపవాదిని భయపడలేదు. ఎందుకు? కారణం ఏమిటంటే ఆయన మీద దేవుని అభిషేకం ఉన్నది కాబట్టి. అపవాదిగారు వచ్చాడు కానీ ప్రభుని వాని మార్గాలు తీసుకువెళ్ళలేడు. ఈరోజు అభిషేకం ఉన్న బైబిల్ విషయంలో పాలు పొందుకున్న విశ్వాసులారా, ఈరోజు బైబిల్ విషయంలో ఉన్న మనము, ఈరోజు బైబిల్ విషయాన్ని యాజకులైన వారు పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఏర్పాటు చేసుకొని అభిషేకిస్తున్నారు కనుక ఈ అభిషేకం మన మీద నిలిచినట్లయితే అపవాది గారు ఎంత మాత్రము వాడు మనలను ముట్టలేడు, వాడు మనం తాకలేడు. వాడు ఎంత మాత్రం ఈరోజు మన కుటుంబాన్ని ముట్టలేడు, మన కుటుంబాన్ని తాకలేడు. ఈరోజు వాడిని తాగితే వాడికే ఇబ్బంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ రీతిగా అయితే శిలవలో ఆ యొక్క అపవాది శిరస్సు చిత్తగొట్టాడో, ఆ యొక్క శిలవలో చిత్తగొట్టినట్టు ఈ అభిషేకము ద్వారా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనం మీద వచ్చిన అపవాది గాడి యొక్క శిరస్సును ఆయన చిత్తగొట్టేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బలో యేసు మహారాజుకి దేవునికి స్తుతి కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనము చూస్తే ఈ అభిషేకము గురించి, ఈరోజు ఈ అభిషేకము 3 రకాలుగా కనబడుతుంది. ఒకటి దైవ వాగ్దానం ఏ వ్యక్తి అయితే వింటాడో, అనగా వాక్యం ఏ వ్యక్తి అయితే జాగ్రత్తగా వింటాడో, ఏ వ్యక్తి అయితే జాగ్రత్తగా వాక్యం విని వాక్యానికి లోబడతాడో వారి మీద ఖచ్చితంగా ఈ అభిషేకం అనేది మనం ఉంటుంది. అలా అదే రీతిగా మారు మనసు లేని వారికి ఈ అభిషేకం నిలబడదు. చాలా మంది అభిషేకిస్తారు, తిరిగి బయటికి వెళ్ళి పాపం చేస్తారు. అభిషేకం నిలబడదు. ఈరోజు అభిషేకం పొందిన వారికి ఎంతో గాని దీనత్వము, దయాలత్వము, జాలి ఈరోజు సంఘానికి సేవకునికి లోబడాల్సిన అవసరత ఎంతో ఉన్నది. ఈరోజు సంఘానికి సేవకుని లోబడకపోతే ఈ అభిషేకం నిలబడము చాలా కష్టం, చాలా కష్టం. దేవుని రక్తంలో కడగబడిన వారం మనము, ఆయన చిత్తములో, ఆయన స్వరక్తంలో కనబడిన వారము, ఆయన శరీరము రక్తము తిని తాగుచున్న వారము కనుక ఈరోజు అభిషేకం నిలబడాలంటే ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా మారు మనసు కావాలి, తగిన మనసు కావాలి, తగిన జీవితం గడపాలి. ఇవి ఉన్నప్పుడే ఆ వ్యక్తి మీద అభిషేకం నిలుస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఏ మొర్ర పెట్టినా కానీ వాటిని పరిశుద్ధ ఆత్మదేవుడు పరిశుద్ధమైన ద్వారం తెరిచి గొప్పగా ఆశీర్వదించి ప్రార్థనలన్నిటినీ జవాబు ఇచ్చేవాడై ఉన్నాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవునికి స్తుతి కలుగునుగాక. అందుకే మనం చూస్తే ఎఫెసీ రాసిన పత్రికలో చక్కటి మాట కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం 26వ వచనములో చూస్తే, 5వ అధ్యాయం 27వ వచనములో చూస్తే, 27వ వచనం, నిర్దోషమైనది గాను
మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనేను అని కనబడుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడికి స్తుతి కలుగును గాక. ప్రియ విశ్వాసులారా, అనుదినం వాక్యం అనే ఉదక స్నానం ద్వారా కలహము, ముడతము, మత్సైనను పరిశుద్ధమైనది నిర్దోషముగాను దేవుని వాక్యము అనే ఉదక స్నానము ద్వారా మనకు అభిషేకము ఆయన దేవుడు చేయనే ఉన్నాడు. అనగా వాక్యము ద్వారా ఉదక స్నానం చేయబడాలి. అనగా ఈ వస్త్రాన్ని కాపాడుకోవాలి. వాక్యము సరిగ్గా లేకపోతే ఈ వస్త్రానికి కాపాడుకోవడము చాలా కష్టము. ఈరోజు వాక్యం అనే ఉదక స్నానము ప్రతి ఒక్కరు చేయాలి. వాక్యములు మునిగాలి, వాక్యం చదవాలి, వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి, వాక్యం విని వాక్య ప్రకారం నడుచుకోవాలి. ఈరోజు వారు చెప్పే మాటలు మీరు చెప్పే మాటలు కాదు, కానీ వాక్యము చదివితే ఆయన మీతో చెప్పినది అని దేవదాస్ గారు చెప్పినారక వాక్యము చదివి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆయన మాట్లాడేవాడే ఉన్నాడు. వాక్యము చేత ఉదక స్నానము అనుదినము చేయాలి. కొందరు వాక్యము చదవాలన్న నిర్లక్ష్యము. ప్రతిరోజు వాక్యం చదవాలి. మొదటి జాము లేసి వాక్యము చదివినప్పుడే, ప్రార్థన చేసినప్పుడే ఈ అభిషేకము మన మీద నిలబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనము చూడగలుగుతున్నాము. ఒక 7 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అభిషేకము గురించి నిర్గమ కాండంలోనే చూస్తే చక్కటి మాట మనకు కనబడుతుంది. 40వ అధ్యాయములోనే మొదటి వచనము, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్ష గుడార మందిరమునకు నిలబెట్టవలెను. అచట నీవు దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, ఈరోజు ఇక్కడ చక్కటి మాట కనబడుతుంది. 7 విషయాల్లో మొదటిది ఒక ప్రత్యక్ష గుడార మందిరమునకు నిలవబెట్టవలెనని కనబడుతుంది. మోషేతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ మోసే, ఈరోజు నేను నీతో మాట్లాడాలంటే ఒక ప్రత్యేకమైన స్థలము కావాలి. ప్రత్యేకమైన స్థలము లేకపోతే నేను నీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన ఒక ప్రత్యేకమైన స్థలము కావాలి, ఒక ప్రత్యక్ష గుడారము కావాలి. ఈరోజు ప్రత్యక్ష గుడారము, ప్రత్యేక స్థలం లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడము చాలా కష్టం. మోషేతో అంటున్నాడు దేవుడు, నువ్వు నాతో మాట్లాడాలంటే కొండ ఎక్కువ, ఒక ప్రత్యక్ష గుడారం కావాలి. ఈరోజు ప్రత్యక్ష గుడారము, ఈరోజు ఒక ప్రత్యక్ష గుడారం నీకు ఉండినప్పుడే ప్రియులారా, నీ మీదికి అభిషేకము రావాలంటే ఒక ప్రత్యక్ష గుడారం నిలబెట్టాలి. అనగా నీ హృదయము సరిగా ఉండాలి, నీ ఆలోచన సరిగ్గా ఉండాలి. ప్రత్యక్ష గుడారం వెళ్ళిన తర్వాత చాలా మంది ప్రార్థనలు ఏదేదో విధంగా చేస్తుంటారో తప్పు అది. ప్రత్యక్ష గుడారంలో మొట్టమొదటి నెంబర్ 1 పాయింట్ ఏముండాలంటే మనోనిదానం కావాలి. మనోనిదానం లేకపోతే నీ ప్రార్థన ఫలించదు. మనోనిదానము చాలా అవసరము. దేవుని సన్నిధిలో వెళ్ళిన తర్వాత మనోనిదానము చాలా అవసరము. అన్ని సంగతులు మర్చి మనోనిదానం కలిగి మోకరించి కేవలము దేవుని సన్నిధిలో 7 మెట్ల ధ్యానములో మొదటి మెట్టే మనోనిదానం. ఈ మనోనిదానము మనకు ఉన్నప్పుడే దేవుని మీద మనము దృష్టి పెట్టి ఆలోచన చేసి, అనగా ఎటువంటి చెడు తలంపులు మనలో రాకుండా దేవుని మీద కేవలం ఆనుకున్నప్పుడే ఈరోజు ఈ అభిషేకానికి మనము అర్హులమవుతాము. మనోనిదానం లేకపోతే అభిషేకం నిలబడదు. వాక్యం ఎరిగిన వారు, వాక్యము చదువుతున్న వారిలో మనోనిదానం చాలా వస్తుంది ప్రియులారా. అనగా ఓర్పు ఎక్కువ వస్తుంది, సహనం వస్తుంది. పరిశుద్ధత లేని వారి దగ్గర మనోనిదానం ఉండదు. తొందరపాటు ఉంటారు, తిట్టడము, కొట్టడము, చెడు మాటలు చేయడం. మరి దేవుని బిడ్డలు కాదు. యేసయ్యను ఎంత శిలువలో కొట్టినా కానీ, ఎంత హింసించినా కానీ, ఎంత భయంకర కొడాలతో కొట్టినా కానీ, చివరికి ఆయనను అప్పగించినా కానీ యేసు ప్రభు అంటున్నాడు, వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరగరు అన్నాడు.
ఎవరి శిక్ష? ఎందుకంటే యేసయ్యలో ఏమున్నదంటే మనోనిదానం ఉన్నది. చాలామంది భార్య భర్తలో మనోనిదానం ఉండదు. భర్తలో ఉంటే భార్య ఉండదు, భార్యలో ఉంటే భర్తలో ఉండదు, లేకపోతే బిడ్డలలో ఉండరు. అరే నువ్వు సరిగ్గా దేవుని సన్నిధిలో దేవుని గుడారములో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఈరోజు నీలో ఉన్న మనోనిదానము నీ కుటుంబంలో ఆవరిస్తుంది. ఈరోజు నీ వస్త్రానికి, నీ హృదయానికి నువ్వు సరిగ్గా కాపాడుకోకపోతే కుటుంబాన్ని ఏ రీతిగా కాపాడుకుంటావు? మోషే దేవుని సన్నిధిలో వెళ్ళాడు కాబట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన నడిపించాడు. అన్నీ విడిచిపెట్టేశాడు మోషే. దేవుడు పిలిచిన వెంటనే ఎక్కేశాడు కొండ. ఏ ఆలోచన చేయలేదు. ఆయన ఆలోచన చేసింటే దేవుని అద్భుతాలు చేసేవాడు కాదు, ఆయన ఆశ్చర్యకార్యం చేసేవాడు కాదు. ఈరోజు ప్రభు నన్ను పిలిచాడు. పిలిచిన తర్వాత నిలబడాలి. నిలబడినప్పుడే ఆశ్చర్యకార్యం చేస్తాం. నిలబడకుండా ఏదో ఆలోచన కలిగి నాకు జరగలేదే, నాది పెట్టలేదే, ఈ సమస్య పోలేదే, వ్యాధులు పోలేదే, రోగాలు పోలేదే. అరే నీ శ్వాసం ఎంత ఉంది? విశ్వాసంగా దేవుని వైపు చూడాలి. ఈరోజు అభిషేకిస్తే తైలాభిషేక పండుగలలో మనం ఏకీభవించాము. ఈ అభిషేకం పొందుతున్న విశ్వాసులరా మనోనిదానం చాలా ఉండాలి మనకు. మనోనిదానం లేకపోతే ఏది కూడా నువ్వు చేసే ప్రార్థనకు ఫలితం ఉండదు. రెండో విషయాన్ని చూస్తే అదే గ్రంథములో 3వ వచనాన్ని చూడగలుగుతున్నాము. 3వ వచనాన్ని నిర్గమకాండ 40వ అధ్యాయం 3వ వచనము. అచ్చట నీవు సాక్ష్యపు మందస్సము నిలిపి ఆ మందస్సమును అడ్డు తెరతో చాలా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. బలో యేసు మహారాజుకే, బలో క్రీస్తు మహారాజుకే. మొదటి ప్రత్యక్ష గుడారం కనబడుచున్నది. మందిరములో రెండోదిగా చూస్తే మందసం కనబడుతున్నది. మందసం అనగా దైవ నిబంధన, అనగా దేవుని మాటలను తోసివేయతో, దైవ మాటలు తోసివేయతో. చాలా మంది వాక్యం వింటారు. వాక్యం విన్న తర్వాత ఒక సేవకుని నిలబడిన తర్వాత ఆ సేవకుని చాలా మంది దూషిస్తారు, హేళన చేస్తారు, అనేక మాటలు మాట్లాడతారు. అయ్యో నేను చెప్తున్న విశ్వాసులారా, ఈరోజు మనుషులు చూడలేదేమో కానీ పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనుషులందరినీ చూచుచున్నాడని కీర్తన 33:12 వచ్చిన కనబడుతుంది. ఆయన చూచుచున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవుని ద్వారా అభిషేకము పొందుచున్న మనము ఈరోజు రెండోదిగా ఈ ప్రత్యక్ష గుడారములో ఏమున్నదంటే మందసమనగా దైవ నిబంధనకు లోబడాలి, దేవుని మాటకు లోబడాలి. నీ జీవితంలో దేవుని మాటలు నిలబడాలి. మందిరములో మందస్సములో తెచ్చి అనగా కప్పు తెరను వేసి సాక్షాపు మందం అనగా నీ మాటలు కేవలము ప్రభుని ఆనుకోవాలి. అవునంటే అవును, కాదంటే అంతేగాని లేనిపోని మాటలు మనము మాట్లాడకూడదు. దేవుని సన్నిధిలో ఎక్కడ నిలబడ్డాము? ఎక్కడున్నాం మనము? క్రీస్తు రక్తములో కడగబడిన వారము, ఆయన రక్తంలో కడగబడిన వారము. భయంకరమైన ఆ శిలువలో నుంచి కారిన ఆ రక్తంలో కడగబడిన వారము. ఆయన శరీరము పరిశుద్ధమైన అమూల్యమైన ఆ రక్తము, ఆ శరీరం తిని తాగుచున్న వారము. దేవుని వాక్యము నీలో నాలో నిలబడినప్పుడే దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా మన మీదకి వస్తుంది. ఆయనకు మహిమ. ప్రభు అంటాడంట, దేవుని కార్యాలు మనం చేస్తున్నప్పుడు అనగా నీతి న్యాయం కలిగి నడుచుకున్నప్పుడు ప్రభు అంటాడంట, అయ్యో నా కుమార్తె చక్కగా నా మార్గంలో నడుస్తుంది. ఆయన సంతోషపడే దేవుడు. మనుషులు సంతోషపడకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సంతోషపడేవాడు. కనుక ఈరోజు ప్రియులారా, దైవ అనగా నీవు మందసం అనగా దేవుడి ప్రత్యక్ష గుడారములో ఒకటి, మందసం అనగా దేవుని మాటలు. మూడోదిగా చూస్తే 4వ వచనంలో కనబడుతుంది, నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపమును వెలిగింపబడాలి. నీ జీవితంలో ఉండవలసినది ఏమిటంటే సమూహపు రొట్టె బల్ల అనగా దేవుని యొక్క వాక్యము నీలో ఉండవలసి ఉన్నది. అపోస్తులైన వారు
అనుదినము దేవుని రొట్టె విరిచినట్టు అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో చూడగలుగుతున్నాం. అనుదినం మనుషుల మాటలు కాదు, అనుదినము దేవుని యొక్క క్రమము కనుక పద్ధతిగా నీ క్రమం, నీ జీవితము, నీ ఆలోచన, నీ తలంపులు మారాలి. ఇంకా ఎప్పుడు మారకుండా మూర్ఖులాగా ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తడము, చేయడము, వారి మాటలు విని వీరి మాటలు విని మన దైవ సేవకుని పక్కన పెట్టేసి అటు వెళితే శాపం ఎవరికి? మనకే, సేవకునికి రాదు. చాలామంది చేస్తారు మూర్ఖుల పని. వాక్యము తెలిసిన వాళ్ళు అత్తుకుంటారు, కాపరిని అత్తుకుంటారు. వాక్యం తెలియని మూర్ఖులే పరిగెత్తారు అద్భుతాల కోసం, ఆశ్చర్యకార్యాలు చేస్తారు. అటు వెళ్తే రోగం పోతుంది, ఇటు వెళ్తే రోగం పోతుంది, అటు పోతే నా భర్త, నా భార్య, నా బిడ్డలు మారుతారు, పరిగెత్తారు. నీ మూర్ఖత్వం అది, నీ మూర్ఖత్వం అది. మందసం దైవ సన్నిధిలో, ఒక ప్రత్యక్ష గుడారంలో, ఒక సంఘానికి, ఒక సేవకునికి ఈరోజు మనం నిలబడినప్పుడు, సంఘంలో నిలబడినప్పుడే ఖచ్చితంగా దేవుడు ఆ యాజకుని ప్రార్థన ఆలకించి దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. పరిగెత్తారు కొందరు. గొప్ప వారిని చూసుకొని అటు వెళ్ళాలి, ఇటు చేయాలి. రేపటి దిన పరలోకంలో నిలబెట్టేది గొప్పవారు కాదు, మీ కలిగిన మీ సేవకుడు పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నిలబడతాడంట. దేవా, ఇవన్నీ నేను సంపాదించిన ఆత్మని. నువ్వు అటు పరిగెత్తితే, ఇటు పరుగుతితే రేపటి దిన పరలోకంలో ఏ దైవజనుడు నిలబడతాడు నీకు? క్రమం అనేది ఉండాలి. క్రమము లేకపోతే ప్రయోజనము లేదు, క్రమము లేకపోతే దేవుని చేత ఆశీర్వాదము లేదు, క్రమము లేకపోతే ఈరోజు దేవుని గొప్ప కార్యాలు నీవు చూడలేవు. ఈ అభిషేకం పొందుచున్న మనకు క్రమం అనేది ఉండాలి. కాబట్టి నీ జీవితంలో ప్రతిదినం ఉండవలసినది ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన అనేది నీలో ఎల్లప్పుడూ కూడా ఉండాలి. ఎందుకంటే దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలో నాకు నెమ్మదిస్తున్నది అని కనబడుతుంది. వాక్యము జాగ్రత్తగా ఉండాలి. 4వదిగా చూస్తే 4వ వచనంలోనే కనబడుతుంది, దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను. దీపవృక్షము లోపలికి తీసుకొని రావాలి. దీపవృక్షం అనగా పరిశుద్ధాత్మ. దీపవృక్షము వెలుగును సాదృశ్యం. దేవుని సన్నిధిలో నిలబడిన తర్వాత ఈ హృదయం ఎలాగుండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడ నిలబడ్డాం మనము? జీవం కలిగిన సంఘములో ఉన్నాము. ఈ సంఘం ఎవరిది? ప్రభుది. ఈ సంఘంలో ఏమున్నది? జీవమున్నది, నిత్యం కాదు. నిత్యం అయితే సంఘం నిలబడేది కాదు. ఎన్నో ఆటంకాలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, ఇబ్బంది వచ్చాయి, అపవాదిగాలు అనేక మార్లు పడగొట్టాలని, నాశనం చేయాలని ఎన్నో చేసినాడు, కానీ వారి వల్ల కాలేదు. ఎందుకంటే ఈ సంఘంలో సేవకునిలో ఏమున్నదంటే జీవమున్నది కాబట్టి, పరిశుద్ధత ఉన్నది కాబట్టి, పరిశుద్ధత ఉన్నది, దీనత్వం ఉన్నది, దయాలత్వం ఉన్నది కాబట్టి ఈరోజు దేవుడు సంఘాన్ని నిలబెట్టాడు, సేవకుని నిలబెట్టాడు. ఈరోజు సంఘాన్ని పోషిస్తున్నాడు, సంఘ సేవకుని పోషిస్తున్నాడు దేవుడు. ఆటంకాలు వచ్చాయి, మీరు ఎరిగిన వారే. మాకంటే పరిశుద్ధత నిలవంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ, ఏది చేసినా కానీ ఏది తట్టుకోలేదు. ఈరోజు మనలో జీవం అనేది, యేసు ప్రభు వారి జీవం ఉన్నది కాబట్టి ఆయన బిడ్డలమైన మానము కూడా జీవమై ఉండాలి, నిత్యమై ఉండకూడదు. దేవుని సన్నిధిలో నిత్యము దీపవృక్షం దగ్గర అనగా పరిశుద్ధాత్మ కలిగి మనం ఉండాలి. దేవుని నిలబడినప్పుడే దేవుని కార్యాలు మనలో ప్రియులారా జరుగుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. 5వదిగా చూస్తే సమయం అవుతున్నది, వివరిస్తే చాలా ఉన్నాయి మాటలు. 5వ వచనాన్ని చదువుకుందాము. సాక్షాపు మందస్వామిని ఎదుట ధూపము వేయు బంగారం వేదికను ఉంచి మందిర ద్వారమును తెరను తగిలింపవలెను. చాలమ్మా, తగిలింపవలెను. ఇక్కడ చూస్తే దీపమే సాక్షపు బంగారపు వేదిక అనగా నీ ప్రార్థనలు ఏముండాలంటే స్తుతి ఉండాలి, స్తుతి ఉండాలి.
దేవుని సన్నిధిలో స్తుతి ఉండాలి. నీలో స్తుతి ఉన్నప్పుడే నీ స్థుతి మార్చేది. మనం 7 మెట్ల ధ్యానాలు చేస్తాము. దేవా, ఇది నాకు ఇచ్చిన దేవా, నీకే స్తుతి 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 స్తుతి. ఈ స్తుతులు ఎప్పుడైతే చెల్లిస్తావో అప్పుడు ఖచ్చితంగా స్థితి మారుతుంది. ఈ స్తుతుల ద్వారా నీ స్థితి మారి సాతానుడు నీ దగ్గరికి రాడన్నమాట. కొందరి ప్రార్థనలో స్తుతి ఉండదు, కొందరి ప్రార్థనలో స్తుతి ఉండదు. నీవు స్తుతి చేస్తే నీ దగ్గర సాతాను రాడు. నీ స్థితి మారుతుంది, నీ పరిస్థితులు మారుతుంది. అప్పుడు నీవు దీవించబడతావు. అప్పుడు నీవు ఖచ్చితంగా ఈ అభిషేకానికి అర్హుడవుతావు. స్తుతి నీలో ఖచ్చితంగా ఉండాలి ప్రియులారా. 6వదిగా చూస్తే 7వ వచనం కనబడుతుంది. గంగాళం అనే మాట కనబడుతుంది. గంగాళం అనగా శుద్ధికి ఆవరణము. గంగాళం అనగా శుద్ధి, బహిరంగ శుద్ధి, ఆత్మీయ శుద్ధి. బహిరంగ అనగా నీ మాటల్లో, క్రియల్లో, తలంపుల్లో చక్కగా ఉండాలి. నీ సాక్ష్యము చక్కగా ఉండాలి. నీ వీధుల్లో, నీ బంధువులలో, నీ స్నేహితులలో శుద్ధి ఉండాలి. చాలామంది ఇక్కడ వస్తారు, ప్రార్థన చేస్తారు. అయ్యో ప్రభువా, నేను పాపిని. మంచిదే, నీతిమంతుడు అక్కర్లేడు, అందరూ పాపం చేసిన వారమని రోమాపత్రిక అంటుంది. పాపం ఒప్పుకున్న తర్వాత, దేవుడు తన రక్తంలో కడిగిన తర్వాత ఆ రీతిగా నీవు నిలవబడాలి. ప్రియులారా. ఆ రీతిగా నీవు నిలవబడినప్పుడే ఖచ్చితంగా నీవు శుద్ధి పడతావు. తగిన జీవితం జీవించాలి. 7వదిగా చూస్తే 7వ వచనంలో కనబడుతుంది. అక్కడ 7వదిగా బలిపీఠము కనబడుతుంది. శుద్ధి అయిన నీవు నీ పాపపు స్థితిలో బలిపీఠము దగ్గర నీవు దహించుకొని, దహించిన వారు మాత్రమే అభిషేకం అనగా పరిశుద్ధపరచబడాలి. 7వదిగా బలిపీఠం దగ్గర ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం. ఈ 7 విషయాలు కలిగినప్పుడే అభిషేకానికి మనము అర్హులమవుతాము. ఈ అభిషేకం ఎన్ని రోజులు ఉంటాయి చూస్తే ప్రియులారా, ఇదే నిర్గమ కాండంలోనే చక్కటి మాట మనము చూడగలుగుతున్నాము. 30వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే ముగిస్తాను, సమయం అయింది నాకు. 30వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే, అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండినట్టు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. చాలమ్మా. ఇక్కడ చూస్తే ఒకటి, పరిశుద్ధంగా ఉండుటకు అభిషేకం కావాలి, ప్రతిష్టముగా ఉండుటకు అభిషేకం కావాలి, దేవుని పనిలో చేయడానికి కూడా అభిషేకము కావాలి. దావీదు జీవితంలో చూస్తాం, దేవుని పనిలో నిలవబడడానికి, పని చేయడానికి, దేవునితో సావాసం చేయడానికి దేవుడు దావీదును అభిషేకించినట్టు కనబడుతుంది. ఆ అభిషేకము జరగగానే మొట్టమొదటిగా దావీదు మీద దేవుని ఆత్మ అనగా పరిశుద్ధ ఆత్మ వచ్చినట్టు మనకు కనబడుతుంది. ఈరోజు అభిషేకిస్తున్న మన మీదికి పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన రావడం జరుగుతుంది. అభిషేకం వలన నీ వ్యక్తిగత స్థితి మారుతుంది, అలాగే నీ కుటుంబ స్థితి మారుతుంది, నీ పరిస్థితులు మారుతుంది. అదే రీతిగా ఈ యొక్క అభిషేకము తరతరముల వరకు ఉంటుందని కూడా అదే అధ్యాయంలో చదువుతాం మనం. ఈ అభిషేకము తరతరముల వరకు ఉంటాయి. అనుకోవచ్చు నాతోనే పోతుంది అని. దావీదు అభిషేకించబడిన తర్వాత ఆయన వంశమే ఈరోజు దీవించబడింది. దావీదు వంశంలోనే ప్రభు పుట్టాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు నేను ఒంటరి వాడి అనుకోవచ్చు, కానీ ఇది తప్పు. ఈరోజు నీ మీద నిలిచిన అభిషేకము చాలా గొప్పది. ఈ తైలాభిషేక పండుగకు అభిషేకం చేయించడానికి చాలామంది జీవితాలు నిర్లక్ష్యము చేస్తారు. పాపం అది, నిర్లక్ష్యము చేయకూడదు. ఈ అభిషేకము ద్వారా అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. సమస్యలు పోతాయి, బాధలు పోతాయి, వ్యాధులు పోతాయి, రోగాలు పోతాయి. మానసికమైన భయంకర కుణిగిపోతున్న నీ బలహీనతలోకి తీసుకొని వచ్చిన అపవాది శక్తులని కూడా కేవలము ఈ అభిషేకము ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ అభిషేకము చూస్తే చివరిగా 1 యోహాను పత్రికలో కనబడుతుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చూస్తే చక్కటి మాట కనబడుతుంది. 2వ అధ్యాయం 20వ వచనంలో, అయితే మీరు
పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదము. అభిషేకము సమస్తాన్ని నిషేధపరుస్తుంది. ఈ అభిషేకము మనుషులైన వారు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి అభిషేకము ఈ రోజు నువ్వు పొందుకుంటున్నావు. మనుషులు ఇచ్చే అభిషేకము కాదు. ఈ వాక్యాభిషేకము, ప్రార్థనాభిషేకము, ఈ పరిశుద్ధమైన తైలాభిషేకము ఈ రోజు పొందుకుంటున్నాయి. కాబట్టి ఈ తైలాభిషేక పండుగ ద్వారా నీకు నిషేధించబడిన ఏ అనగా నీకు విరోధముగా రూపబడిన ఏ ఆయుధము ఈ అభిషేకము ద్వారా వర్ధిల్లబడదు. అనగా నిలబడదు. ఏ శత్రు నిలబడడు, ఏ అపవాది నిలబడడు. మనుషులైన వారు ఎన్ని పన్నాగాలు పడినా కానీ, దుష్టుడు ఎన్ని ఏది చేసినా కానీ వాటిని అన్నిటినీ ఈ అభిషేకము ధైర్యంగా వెళ్తుంది. దావీదు జీవితంలో చూస్తాం, భయంకరమైన మనుష్యుడు గొల్యాతు అందరినీ కొన్ని వేల మంది చంపేవాడు. కానీ ఈ గొల్యాతు, అంత పెద్ద గొల్యాతుని పొట్టివాడైన ఈ దావీదు వెళ్ళి చంపాడు. కారణం ఏమిటంటే అభిషేకం ఆయన మీద ఉన్నది కాబట్టి, తైలాభిషేకం ఉన్నది కాబట్టి. ఈరోజు తైలాభిషేక పండుగలో ఏకీభవించిన వారము. ఈ అభిషేకం ఎవరిస్తున్నారంటే మనుషులు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు, మనకు కనబడుతుంది. అలాగే ఆమోసు గ్రంథం 3:7 చూస్తే, ఆమోసు 3:7 చూస్తే చక్కటి మాట కనబడుతుంది. తన సేవకులైన ప్రవక్తలను తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమి చేయడు. నీలో అభిషేకం ఉంటే అన్నీ కూడా దేవుడు బయలుపరుస్తాడు. అనగా రాబోయే నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా దేవుడు బయలుపరుస్తాడు. చిన్న మాట నేను చెప్పి ముగిస్తాను. మా ప్రాంతంలో నేను తెల్లవారుజామున 3 గంటలకు లేచి 2:45 ఆ ప్రాంతానికి లేచి 3 గంటలకు లేచి మోకరించి మా గృహంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు నాతో అన్నాడు, నా కుమారుడా, ఫలాని ఇంటి పక్కన ఉన్న వ్యక్తికి మరణం ఈరోజు సంభవిస్తుంది, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయము, ఆ మరణాన్ని నేను కొట్టివేస్తానన్నాడు. దేవుడు. అప్పుడు నేను కూర్చున్నాను, ఏమిటి ఇలా నా మాట స్వరం నాకు వినపడుతుంది అనుకున్నాను. అరే టైం చూస్తే 3 అవుతుంది. ఈ 3 గంటలకు వాళ్ళ కుటుంబం వెళ్ళి నేను ప్రార్థన చేస్తే పక్కన వాళ్ళు ఏదో దొంగతనానికి వచ్చారని అనుకుంటారు కదా అని అనుకుని అలాగే కూర్చున్నాను వాక్యం చదువుకొని. కానీ నా మనసు ఒప్పుకోలేదు. బైబిల్ పట్టుకున్నాను. మా తల్లిగారిని వెళ్ళి లేపానమ్మా, పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు, ఆ వ్యక్తికి మరణం ఉందంట, ప్రార్థన చేయమన్నాడు, వెళ్ళి ప్రార్థన చేద్దామంటే మా తల్లిగారు అన్నారు, వద్దు బాబు, ఈ సమయంలో వెళ్తే ఏదేదో అంటారు, ప్రభు నీతో మాట్లాడచ్చు కానీ నేను నమ్ముతాను కానీ లోకంలో ఉన్న వారు నమ్మరన్నారు. నేను అన్నానమ్మా, నువ్వు రాకున్నా పర్వాలేదు, నేను వెళ్ళి ప్రార్థన చేసి వస్తానమ్మా, నా ప్రభు నాకు అప్పగించిన పని. ఎందుకంటే కనబడుతుంది కదా అక్కడ, ప్రవక్తలు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. ఆయన బయలుపరుస్తాడు, మొదటగా చెప్పుతాడు. ప్రత్యక్ష గుడారములో, మందసములో నువ్వు నిలబడినప్పుడు నీ కుటుంబానికి వచ్చే సమస్య, శోధన, వ్యాధులు, రోగములు అన్నీ కూడా పరిశుద్ధాత్మదేవుడు బయలుపరుస్తాడు. నేను బయలుపరచకుండా సమస్య నీ దగ్గర రాదు. ఎప్పుడంటే నువ్వు శుద్ధిగా దేవుని సన్నిధిలో నిలబడినప్పుడే ప్రభు నీతో మాట్లాడతాడు. వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేసాను, శిలువ గుర్తు వేసి వచ్చేసాను. వాళ్ళకి వెళ్ళి చెప్పాను, అయ్యా ప్రభు నాతో మాట్లాడాడు, నువ్వు మారు మనసు పొందు అన్నాను. చెప్పినా కానీ వారు ఒక విధంగా తీసుకున్నారు, పక్కన పడేశారు, తోసివేసేశారు, మా మాట వినలేదు. తిరిగి ప్రభుని ప్రార్థన చేశా, ప్రభాన్ని చిత్తం ఏమైనా చేసుకోండి అని. దేవుని మాట ఆయన వినలేదు, మారు మనసు పొందలేదు, వారి కుటుంబం దేవుని దగ్గర రాలేదు. ఈరోజు ఆయన మరణించాడు ప్రియులారా, చనిపోయాడు. కారణం ఏంటంటే ఈరోజు దేవుని మాట నువ్వు వినాలి, వాక్యం వినాలి, ఉదక స్నానం చేయాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీలో అభిషేకం ఉన్నది, ఈ తైలాభిషేకం ఉన్నది. కాబట్టి ఈ తైలాభిషేక పండుగ ఏకమించిన వారు నిర్లక్ష్యం చేయకూడదు. అపవాది స్థానం ఇవ్వద్దు.
స్థానం ఇవ్వకూడదు, నిర్లక్ష్యం ఉండకూడదు. ఎందుకంటే దినములు చెడ్డవి కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానులు కలిగి నడుచుకుంటే పాపం. దేవుని మార్గములో నేను నిలబడినప్పుడే దేవుడు మన ఎడల కార్యం చేస్తాడు. ప్రియులారా, అభిషేకం వలన తరతరములు దీవెన వస్తుందని నిర్గమకాండం 40:15 కనబడుతుంది. ఈ అభిషేకం మన కిరీటంగా ఉంటుంది. అలాగే మనము పరిశుద్ధ మందిరముగా మారగలుగుతున్నాము. దేవుని పరిశుద్ధ మందిరానికి అపవిత్రముగా ఉన్న మనలను ఈ అభిషేకం ద్వారా పవిత్రముగా, పరిశుద్ధంగా, నిష్కలంగా మనలను ఆయన చేసేవాడే ఉన్నాడు. ఇటు గొప్ప భాగ్యత, ధన్యత దేవుడు మీ ఎల్లరకును అనుగ్రహించునుగాక. ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములో భద్రపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే తండ్రి, మీరు మాకిచ్చిన సమయములో ప్రభువా అటు ఇటు వెళ్ళకుండా వాటికి సరిపడ వాక్యం అందించినందుకు స్తోత్రాలు. ప్రతి మాట, ప్రతి వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలో బాధిలపరచండి నాయనా. ఈ దిన అభిషేకం ఇస్తున్నవాడు మీరే. ఈ అభిషేకం ఎందరైతే పొందుకుంటున్నారో ఈ అభిషేకము ద్వారా నాయనా ఉతిగా స్నానం చేయబడాలి, పరిశుద్ధంగా మార్చబడాలి, నీతిగా మార్చబడాలి. ఈరోజు కేవలం నాయనా వారి జీవితాలు ప్రతిష్టం చేయబడాలి అనగా సమర్పణ జీవితం కలిగి ఈ దినం జీవించాలి నాయనా. మీ కార్యములు చేయండి నాయనా. మేమెంతటి వారం, ఏ పాటి వారం గనుక ప్రభువా మీరే నాయనా వచ్చిన ప్రతి ఒక్కరి హృదయాలలో ఈ మాటలన్నీ భద్రపరిచి, పదిలపరిచి, కృప చూపించి, దయ చూపించి మహిమ పొందమని, నామానికి ఘనత తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వినయముతో బతిమాలకొంచు వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. బోలో యేసు మహారాజుకే, బోలో క్రీస్తు మహారాజుకే. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవునికే స్తుతులు కలుగునుగాక. ఈ అవకాశం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అవకాశము కల్పించిన మా ఆత్మీయ తండ్రి జానయ్య గారికి మరొకసారి మా వందన మరణాతలు. అలాగే ప్రవీణ్ అన్న కూడా మా వందన మరణాతలు.